ఫస్ట్ టైం నేను కళ్యాణి హాస్పిటల్ లోపలికి వెళ్ళానని చెప్పాను కదా. వెళ్ళిన తర్వాత అక్కడ రిసెప్షన్ లో ఎంట్రీ అయ్యి వాళ్ళు ఎంఐ రూమ్ కి పంపించారు. ఎంఐ రూమ్ కి వెళ్ళి అక్కడ డాక్టర్స్ బాగా చెక్ చేసిన తర్వాత నన్ను గైనికోపీడికి రికమెండ్ చేశారనమాట. అక్కడికి నేను వెళ్ళి మళ్ళీ అక్కడ ఎంట్రీ అయ్యి టోకెన్ నా చేతికి వచ్చేసరికి 1 o'clock అయింది. అందరికన్నా లాస్ట్ టోకెన్ నంబర్ నాదే. అక్కడ ఓన్లీ 9 నుంచి 2 వరకే చూస్తారు కదా. సో చాలా మంది వెళ్ళిపోయారు అనమాట. అందరూ లాస్ట్ వచ్చిన వాళ్ళందరూ లాస్ట్ టోకెన్స్ ఉన్న వాళ్ళందరూ అక్కడ ఉన్నారు. ఉన్న వాళ్ళందరూ హస్బెండ్స్ తోటే ఉన్నారు. నాకు వాళ్ళని చూసి గొప్ప బాధ అనిపించింది తెలుసా. ఎందుకంటే వచ్చిన వాళ్ళందరూ హస్బెండ్స్ తోటే వచ్చారు. నాకు కూడా మా హస్బెండ్ ఎక్కడ ఉంటే నన్ను తీసుకొచ్చింది కదా ఇలాగే హాస్పిటల్ కి అని చెప్పి ఆ రోజు నేను గొప్ప బాధపడిపోయింది తెలుసా. కొద్దిసేపటికి నా టోకెన్ నెంబర్ వచ్చింది. నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాను అనమాట. 6 నెలల వరకు బయట చూపించుకున్న రిపోర్ట్స్ అన్ని ఆయనకి చూపించాను అనమాట. ఆ టెస్ట్లన్నీ చూసి ఆయన ఒకటే ఒక మాట అన్నారు, డెలివరీ మీరు ఇక్కడే చేయించుకుంటారా అని చెప్పి అడిగారు. ఇక్కడే చేయించుకుంటానండి అని చెప్పి నేను అన్నాను ఆయనతో. అయితే ఈ రిపోర్ట్స్ ఏవి నాకు చూపించొద్దు, నేను కొత్తగా కొన్ని టెస్టులు రాస్తాను, అవి చేయించుకుని వచ్చి అప్పుడు నాకు చూపించండి ఆ టెస్టులు వచ్చిన తర్వాత అని అన్నారు ఆయన. ఈ టెస్టులకి ఏమైందని చెప్పి నేను మనసులో అనుకుని ఆ హాస్పిటల్లోనే టెస్టులన్నీ చేయించుకుని ఇంకా ఇంటికి వెళ్ళిపోయాను అనమాట.